మొన్న ధీరా 2727 ఒక ఎకరం వేసారా? ఒక ఎకరానికి వేసా సార్ నేను. ఇంకా వేరే ఏమన్నా వేసుకున్నారా? వేరే వేసిన కానీ సార్ అవి పోయింది సార్, మనకి ఇదే కొంచెం నిలబెట్టింది. 2 ఎకరాలు వేసా సార్. మొత్తం 2 ఎకరాలు వేసారు, దాంట్లో ధీరా ఒక ఎకరమా? అవును సార్. ఇది ఎంత వచ్చింది ధీరా 2727? 29 క్వింటాలు వచ్చింది సార్ నాకు పూర్తిగా. ఓకే. ఇది కొంచెం ప్రాబ్లం ఉంది కదా సార్, ఈ మధ్యలో ఫోటోలు పెట్టాను నేను, నాకు కొంచెం చెప్పారు సార్, మీరు వాటిని ఫాలో అయ్యాను. తర్వాత అందుకుంది సార్, అది కవర్ అయింది సార్. లాస్ట్ లోనే డాక్టర్ అయ్యని చెప్పిన తర్వాత కొట్టేసారు సార్, 10 క్వింటాలు పడింది సార్ కాపు ఫైనల్ లో. ఓకే ఓకే. మీరు వేరే ఎకరం వేరే ఇతరం పెట్టింది ఎంత వచ్చింది? అది పోయింది సార్, అది 15 క్వింటాలు వచ్చింది సార్. అంతేనా? అది పోయింది సార్, అది అనవసరం సార్. ఇక ఓకే. ఇప్పుడు ఆ తల్లాడు దగ్గర ఊరి పేరు ఏంటిది? అన్నారగూడ సార్. అన్నారగూడ. ఓకే ఓకే. చెప్పారు సార్, మీరు అక్కడ మన నాగార్జున గుడి దగ్గర ఆగాను, మీరు ఇక్కడ డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. రోజు పోయారు సార్ మిమ్మల్ని. మీరు బాగానే పరిచయం సార్, మన ఫాలో అవుతుంటా నేను. ఇక్కడ మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫాలోవర్స్. ఓకే. నాకు ఈ 3 రకాల విత్తనాలు కావాలి సార్, మీ దగ్గరకు వస్తాను. 5 ఎకరాలు వేస్తాను సార్ నేను. ఒక రేవటి రాయండి సార్, 20 ప్యాకెట్లు ఇవ్వండి అవి. మన ఇది 2727 ఒక 20 ఇవ్వండి, కొత్త 10 పెట్టుకుంటా. సరే అండి. ఓకే అండి, బుకింగ్ రాస్తారు, సీడ్ వచ్చాక మీకు ఫోన్ చేస్తారు. సరే సార్. ఎప్పుడు ఫోన్ పే కూడా ఉంటుంది సార్ మరి? ఇప్పుడు ఒక 5,000 చేయించండి. నేను చేస్తా సార్, ఏమంటే ఇప్పుడే చేస్తాం. చేసి ఫోన్ చేయండి ఒక్కసారి సార్. ఒక ఫోన్ ఒకసారి లేకుండా సార్, మీరు కొద్దిగా లేబర్ నేను ఎత్తాలంటే కష్టం అండి, ఎవరొకళ్ళు ఎత్తుతా ఉంటారు. సార్ అప్పుడు లాస్ట్ టైం అయితే 2 సార్లు చేశారు సార్, మేడం గారే తీసుకుని ఫోన్ చెప్పేవారు బయటకి వెళ్ళారా అది అని. అసలు నేను ఇప్పుడు నాకు తెలిసి ఒక 100 ఫోన్ మాట్లాడుంటా ఇప్పటికి. సార్ బిజీ అవుతుంది సార్, మీరు మాట్లాడాలి సార్, కొంచెం ఓపెన్ చేసుకున్నారు. మీరు లేకపోతే రైతులు అంతా అయిపోయినట్టే సార్, సఫర్ అయిపోతారు సార్ అసలు. సార్ రైతులు నిలబడి ఉన్నారు అని అంటే మీ వల్లే సార్ చాలా వరకు. కనీసం 50% బతికించినాయి సార్ మీరు రైతుల్ని ఆ మందులు తీసుకోవటం వల్ల, లేకపోతే చాలా వరకు అయిపోయే వాళ్ళం. నేనైతే నిలబడ్డా సార్ అసలు. నా క్లైమాక్స్ లో మళ్ళీ 10 క్వింటాలు వచ్చిందంటే సార్ అసలు వదిలేద్దాం అనుకున్న సేమ్ సార్ అది. ఆ టైంలో డాక్టర్ తీసుకెళ్చి కొట్టాను. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏదో తీసుకున్నా సార్, దాన్ని వారణాసి సార్. అది వారణాసి ముందు కొట్టా సార్. తర్వాత డాక్టర్ తీసుకున్నా, ఆ తర్వాత నిలబడింది సార్ చేను మళ్ళీ. మళ్ళీ 10 క్వింటాలు వచ్చినాయి సార్ అవి లాస్ట్ లో. 17,000 అట్లా అమ్ముతుంటే ఏసీలో పెట్టా సార్, ఇంక తీయలేదు. తర్వాత తీద్దామని అట్లా ఉంచాను. ఇప్పుడు 19 క్వింటాలు పెట్టా సార్ అందులో. ఏదన్నా మీరు ఒక రకంగా అయితే మాకు వరం సార్ రైతులకు. మీరు ఇలాంటి వాళ్ళు ఉండబట్టి ఇలా రైతులు నిలబడగలిగారు సార్. ఇక్కడ మా దగ్గర చింతల నాగరాజు అని మనకు ఆల్రెడీ బుక్ చేసిందని చెప్పాడు సార్ నా ఫ్రెండ్. చేశారండి, చాలా మంది చేశారు. నా ఫ్రెండ్ అది బాగా క్లోజ్కుంటాం. అవునా? ఆయనకి నేను పోయిన సంవత్సరం చెబుతున్నా, ఈ సంవత్సరం ఆయనలోకి వచ్చాను మీ దగ్గరికి. అంతే, నమ్మకం రావడానికి టైం పట్టింది. పట్టినా కానీ సార్ వాళ్ళు ఎదిరిపోయారు సార్, మన ఒకసారి టచ్ అయితే.